పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగత విభేదాలు ఏమి లేవు, ఆయన అంటే నాకు శత్రుత్వం ఏం లేదు, ఆయన రాజకీయ విధి విధానాలకి నేను వ్యతిరేకిని అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ఏర్పాటు చేయాలి, పొత్తు కూర్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అని శపథం చేయడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వైజాగ్ లో జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోనివ్వకుండా హోటల్లో ఆపారు. ఇప్పటంలో ఇల్లు స్థలం ఇచ్చినందుకు ఇల్లు కూల్చేశారు. అలాగే పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్తుంటే దారిలో అడ్డుకున్నారు. మీకు ప్రజాస్వామ్య హక్కులను కాలు రాస్తున్నారు కదా, దాన్ని ఇటువంటి వ్యక్తులు అధికారులు ఉంటే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా దెబ్బతింటుందన్న విషయం ప్రజలకు అర్థమైంది. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అర్థం కదా. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే కొన్ని చోట్ల మనం తగ్గైనా సరే ఖచ్చితంగా వాళ్ళని ఓడితే మన రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడొచ్చు, తద్వారా మనం ప్రజలకు మంచి చేయొచ్చు. మొదట జగన్మోహన్ రెడ్డి ఓటమే ముందు రాష్ట్రానికి మంచి అనుకున్నారు. ఈ రోజు ఒకప్పుడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఓపెన్ గా చెప్పాడు, జగన్ నిన్న అధపాతాలకు తొక్కుతాను అని అన్నాడు. ఈ రోజు అది ఖచ్చితంగా నెరవేరిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు శపథం చాలా బలమైంది. ఆయన గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్నారు, కాంగ్రెస్ అధాపాతాలను గెలిపింది. అలాగే 2019 ఎన్నికల్లో అప్పుడు విధానాలుగా విమర్శించి నచ్చక తెలుగుదేశం పార్టీని కుంభస్థలం మీద కొడదాం, అధికారం దింపుదాం అన్నారు, అలాగే దించారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధాపాతాలను తొక్కాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు పిలిపించారు. ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పిలుపుని విశ్వసించి అదే విధంగా రిజల్ట్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజరే గానీ కింగ్ మేకరే అనే రోల్ కి 100% దానికి న్యాయం చేశారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఆయన లేనిదే రాష్ట్ర రాజకీయాలు లేవు అన్నట్టు లేవు, ఉండవు. భవిష్యత్తులో జనసేన అనే ఒక 4 అక్షరాలతో రాజకీయ చరిత్రను తిరగరాయిపోతున్నాం. రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాయిపోతున్నాం. దేశవ్యాప్తంగా మారుమోగే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక బలమైన ముద్రనే తీసుకురాబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి ఏ పదవి లేదు, అయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మంచి అనే మాట మీద నిలబడుకుంటూ వెళ్ళాడు. కానీ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఈ రోజు అన్నిటికీ సమాధానం చెప్పేటట్టు ఆయన ఒక స్థాయిలో ఉన్నాడని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. మనం అనుకుంటాం ఆయన నీతి నిజాయితీగా నిలబడ్డ వాళ్ళు ఏమైనా నష్టపోయాడేమో అని అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఏ రాజకీయ వారసత్వం లేకపోయినా, గతంలో ఆయన తండ్రులు కానీ ఆయన తాతలు కానీ ఎవరు ముఖ్యమంత్రులు మంత్రులు చేసిన వాళ్ళు లేరు. ఇలాగ రాజకీయ వారసత్వం ఏది లేకపోయినా కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగారంటే ఆయన మంచితనమే కారణం, ఆయన సేవాగుణమే కారణం. కాబట్టి ఆయనకున్న మంచితనం, ఆయనకున్న సేవాగుణం, ఆయనకున్న నీతి మన బలహీనతలుగా భావించవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అవి బలం. మరి ఆయన ఒక ఎమ్మెల్యే అవ్వలేడు అన్నారు, గేటు తాగలేడు అన్నారు, అసెంబ్లీ గేటు తాగలేదు అంటున్నారు. మరి రేపు ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? 10 ఏళ్ల నిరీక్షణ ఎలా ఫీల్ అవుతుంది? బళ్ళు వాళ్ళు బళ్ళు అవుతాయి అని సామెత ఉంటుంది. ఇవాళ మన చేతిలో ఏదో సమయం ఉంది కదా, లేకపోతే మన చేతిలో అధికారం ఉంది కదా, విర్రవీకి నోటుకు వచ్చిందలా మాట్లాడితే, యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇందాక అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ఓడిపోవడానికి ఇంకొక కారణం వాళ్ళ నోటి దురుసు, వాళ్ళ అధికారం మదమే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడం అయితే గెలిచారు, నిజమైతే భగవంతుడికే తెలియాలి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు మాట్లాడతాడు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? గతంలో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఆయన్ని గెలిపించింది ఈవీఎంలే కదండి. 2009 ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి అధికారంలో రావడానికి, వైఎస్ఆర్ గారు అధికారంలోకి రావడానికి సహకరించింది ఈవీఎంలే కదండి. అంటే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారంటే అప్పుడు ఆయన కూడా చేసినట్టు ఖచ్చితంగా. మరి ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం వల్ల అధికారంలోకి రావచ్చన్న ముసుగులు ఆయనకి తెలుసుంటే 2019లో ఆ రకంగానే అధికారంలోకి వచ్చిన మేము నమ్మచ్చా? ప్రజలు భావించచ్చా? అంటే ఇప్పుడు తప్పు అయితే అప్పుడు తప్పు అంతే కదా. ఇప్పుడు అప్పుడు కూడా ఇలాగే మాటలు వచ్చినాయి. 2019లో కేసీఆర్ గారి సహాయ సహకారాలతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు తెచ్చుకున్నాడని. అప్పుడు అది నిజమని మనమంటారు. అయితే అది ఒకప్పుడు ఓపెన్ గా చెప్పుకుంటే ఆంధ్ర మీద కేసీఆర్ గానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆంధ్ర ప్రజలకు ఏం తెలిసి అనేటట్టు కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడటం కూడా మనం విన్నాం. ఇవాళ అలాంటి కేసీఆర్కి అక్కడ ఏ పదవి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఇద్దరు స్నేహితులు, ఆంధ్ర సీఎం ఆంధ్ర సీఎం గానీ తెలంగాణ సీఎం గానీ ఇద్దరు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు వీళ్ళిద్దరికి అంత దారుణంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటారు? వాళ్ళ పరిపాలన విధం మీద జనాలు ఎలా అంటే అభిప్రాయం తీసుకున్నారంటారు? అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టు కాలం చాలా గొప్పదండి. ఒక మనిషి పతనానికి కారణం ఆ మనిషి అహమే.
2 సార్లు అధికారంలోకి వచ్చానన్న మతం కేసీఆర్ గారికి ఉండొచ్చు. ఉమ్, 151 సీట్లతో నేను అధికారంలోకి వచ్చాను, నాకు తిరుగులేదన్న అహంభావం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఉమ్, వీళ్ళిద్దరు ఆహాలకు కూడా ప్రజలు సమాధానం చెప్పారు, అది. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. మళ్ళీ ఇది కూడా ఇంకొక విధంగా ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. నిజంగా ప్రజలు రాజకీయ నాయకులకు ఒక మెసేజ్ ఇచ్చారంట. ఉమ్, ఈవెన్ మొన్న జగన్మోహన్ రెడ్డికి కానీ, మనం అధికారంలో ఉన్న మా పార్టీ అయినా కూడా కూటమిలో ఉన్న నాయకులకు కానీ, రేపొద్దున రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులందరికీ కూడా ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు. ఉమ్, మేము మీకు అవకాశం ఇస్తాం, మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, ఉమ్, మాకు సేవ చేయండి. అంతేగాని మా నెత్తినెక్కి తొక్కుతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా దింపాలో, మిమ్మల్ని ఎలా కిందకి లాగాలో మాకు తెలుసు అని ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు. ఉమ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లెక్కేసుకుంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని లెక్కించిన ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ ప్రజలే గాని, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గానీ, తెలుగు వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు అని అంటే కొండ గొర్రెలు ఎలా అధికారం ఇచ్చారు అనేటట్టు మాట్లాడారు. ఈ రోజు అది తప్పు అనేటట్టు నిరూపించారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఉమ్, ఇవాళ అదే తెలంగాణ ప్రజలు అంటున్నారు కదా, మేమేదో అనుకున్నాం, అలా కాదు, మీ ఆంధ్ర వాళ్ళకి అన్నీ తెలుసు, ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో తెలుసు మీకు, మీరు మయం నోరు మెదప అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చాలా మంది భయపడి నోరు మెదపలా ఎవరు. ఉమ్, లాస్ట్ వరకు కూడా ఎలక్షన్ లో ఓటు గుద్దేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అలా వ్యతిరేకంగా ఉన్నారనే విషయం ఎవరికి తెలియని వాళ్ళు. అది మరి మా అవ్వతాతల ఓట్లేమని, మా అక్క చెల్లెమ్మల ఓట్లేమని అని అడుగుతున్నాడు. మరి ఆ ఓట్లన్నీ ఎటు వెళ్ళి అంటారు? పడ్డాయి కదా, నియోజకవర్గానికి వచ్చి 30,000 40,000 అలాగే అనుకోమానండి. ఉమ్. అసలు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అభివృద్ధి పరంగా ఎవరిని అడిగినా శూన్యం అంటున్నారు. అసలు అది సాధ్యం అని అంటారా? అసలు అలాంటి పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దని కానీ, లేకపోతే పక్క రాష్ట్రాలు కానీ ఏది లెక్కేసుకున్నా కానీ, అభివృద్ధి పరంగా ఓన్లీ సంక్షేమ పథకాలు జనాలకు డబ్బులు పారేసి వాళ్ళని ఏదో తాత్కాలికంగా అలాగా కవర్ చేస్తున్నట్టు చేస్తే ఎంతవరకు అభివృద్ధి చెందుద్ది అనుకున్నారు? అది కరెక్ట్ అని అనుకున్నారు మీరైతే? అది ఆ విధి విధానం కరెక్ట్ కాదు కాబట్టి కదా ప్రజలు 11 సీట్లు పరిమితం చేసింది. ఉమ్, యాక్చువల్ గా కూడా ఆయన ఏమనుకున్నారంటే, మీరు ఇందాక అన్నట్టు తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళని గొర్రెలుగా భావించారు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే లెక్కలో లెక్కేసుకున్నారు. ఉమ్, ఇప్పుడు ఏంటంటే, మనం సంవత్సరానికి వచ్చి 10,000 15,000 ఇస్తున్నాం, ఎలక్షన్ 6 నెలల ముందు నుంచి మొదలెట్టేశారు పాంప్లెట్లు ఇచ్చి వాలంటీర్ల ద్వారా, ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత వచ్చినాయి మీకు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదిగో డ్వాక్రా మహిళలకు ఇన్ని లక్షలు వచ్చినాయి, లేకపోతే ఫీజు రిమేస్మెంట్ ఎంత వచ్చింది, ఈ పథకం ద్వారా ఎంత వచ్చింది, ఈ పెన్షన్ ద్వారా ఎంత వచ్చింది అని చెప్పి ఈ 5 ఏళ్ళకి ఉన్న మొత్తం టోటల్ వేసేసి ఒక మొత్తానికి చెవులకి గట్టిగా వినపడేలాగా 2 లక్షలు వచ్చింది 3 లక్షలు వచ్చింది అని చెప్పి చెవులకి వాయించేశారు సీసం కోసం. ఇవి వాయించినప్పుడు ఏంటంటే, నిజంగానే మనకి ఎంత డబ్బులు వచ్చినాయా అన్నదే ప్రజలు అనుకునే లోపు మాలాంటి వాళ్ళు విద్యావంతులు, కొంచెం వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు, కుర్రోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఖచ్చితంగా అది ఊరు బాబు ఇస్తాగా మనకి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వచ్చేమో పథకాల ద్వారా, మనం సంపాదించిన డబ్బు 10 లక్షలు అటు పెట్టరు బాబు అని చెప్పి ఒక వివరించి చెప్పారు చాలా క్లారిటీగా. ఆయన ఏమనగా అప్పుడు ప్రజలు గమనించారు, వీడు మనకు రూపాయి ఇస్తున్నాడు 10 రూపాయలు తినేస్తున్నాడు, తర్వాత ఖర్చులు ఎలా పెరిగినాయి, అదే విధంగా రేట్లు ఎలా పెరిగినాయి, రవాణా వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింది, రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిపోయింది, మరి అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, అలా పిల్లల విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, లేకపోతే పిల్లలకి సంబంధించిన ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని ప్రతిదీ కూడా ఇందాక ఆయన అడిగిన అవ్వాతాతలు కానీ, లేకపోతే ఆయన డబ్బులు వేసిన అక్క చెల్లెళ్ళు కానీ అందరూ ఆలోచించి, మనకేసి 10,000 లేకపోతే మనకేసి 3,000 పెన్షన్ కాదు, రేపొద్దున మన పిల్లలకు భవిష్యత్తు కావాలి, రేపొద్దున కుర్రోళ్ళకి ఇవాళ మన కళ్ళెదురుకున్న వాళ్ళ పరిస్థితులు బాగోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఆయన అన్న ఆ ప్రేమను రాగాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద చూపించలేదు, భావితరాల పౌరులైన పిల్లల మీద చూపించారు. ఆ అవ్వతాతలు గాని, ఆ తల్లిదండ్రులు గాని, ఆడపడుచులు గాని అందరూ కూడా వాళ్ళ ప్రేమాభిమానాలు వాళ్ళ పిల్లల మీద చూపించారు తప్ప దాష్టిక పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి మీద చూపించలేదు. వాళ్ళ పిల్లల మీద చూపిస్తున్నారు కానీ మీ బిడ్డనన్న జగన్ మీద చూపించలేదు, చూపించాల్సిన అవసరం కూడా లేదు. మరి మీ బిడ్డ జగన్, మీ బిడ్డ మీ అన్న జగన్ అని చెప్పి ఇన్ని ఆప్యాయతగా కలుపుకుంటూ వెళ్ళిపోయాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ఏమైనా అంటారు ఆ కుటుంబ అనుబంధాలని? మేనమామ జగన్, అవ్వాతాతలకు మనవడైన జగన్, లేకపోతే అక్క చెల్లెళ్ళకు తమ్ముడు అయిన జగన్, లేకపోతే అందరికీ బిడ్డ అయిన జగన్, ఎటువంటి జగనో, ఎటువంటి బిడ్డో, ఎటువంటి మేనమామో అందరికీ ప్రజలు గమనించారు కాబట్టే ఆ విధమైన 11 సీట్లకి పరిమితం చేసి రిజల్ట్ ఇచ్చి ఇంటికి పంపి, రేపో మాపో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అవినీతి పరిపాలనే, రాజశేఖర రెడ్డి గారు వెనకాల నుండి చేసిన అవినీతి సంబంధించిన చట్టాలే ఆల్రెడీ కేసుల్లో నలుగుతున్నాడు ఆయన. రేపొద్దున అధికారంలో ఉండగా ఎంత డబ్బు దుర్వినియోగపరిచారు, ఎంత అవినీతి చేశారు, ఎంత ధనం కొల్లగొట్టారు, ఒక మద్యం నుంచే ఎంత డబ్బు వాళ్ళు వెనక్కి దాచుకున్నారు అన్నదే కూటమి నాయకుల ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అందరి ద్వారా కూడా ప్రజలకి వెల్లడించబోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు పార్టీ పెట్టాలంటే కూడా జడిసి పరిస్థితులు
మరి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు create అవును మీరు చెప్తున్నారు ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులన్నీ బయట తీస్తారంటున్నారు. మరి ఈ 5 ఏళ్ళు ఆయన పని ఏంటంటారు? ఈ 5 ఏళ్ళు ఏం చేస్తాడు? అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ప్రతిపక్ష హోదాలో కూడా లేడు ఆయన. నా అంచనా ప్రకారం డబ్బు ఉంది కాబట్టి కాంతకొంద పార్టీని పోషించుకోవడానికి ట్రై చేస్తాడు. కేడర్ కనుక మనం ఎందుకు చేసినా ప్రజలు మనల్ని నమ్మరండి, మనం అవసరం లేదు అనుకుంటే ఉన్నాయా నీట్ గా ఉమ్. దుకాణం సర్దుకుని అమెరికాలో శాస్త్ర జీవితం గడుపుతాడు. మరి ఏంటి మరి ఇప్పుడు నాకైతే అక్కడికి కూడా వెళ్ళే అవకాశం ఇవ్వమని నేను అనుకుంటున్నాను. అంటే మళ్ళీ మామూలుగా చెంచులగూడకే పరిమితం చేయాలని మేము అవునండి అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈ 5 ఏళ్ళు కూడా బెయిల్ మీద తిరుగుతూ సీఎం పదవిని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు అనేవి మళ్ళీ కొత్తగా నోట్ డౌన్ అయినట్టు మనకి వార్తల్లో వస్తున్నాయి. మీడియా అంతా కథనాల కింద చూపిస్తున్నారు. అవే నిజమైతే పాత కేసులకి కొత్త కేసులు కలుపుకొని ఇంకా ఆయన మళ్ళీ జైలుకే శాస్త్ర జీవితం గడపాలంటారా? ఖచ్చితంగా ఉమ్, శాస్త్ర జీవితం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో గడపాల్సింది. అది ఎందుకంటే అది ఈనాడు అధికారులు ఉన్నారు కాబట్టి, ఆయనకు అధికారం లేదు కాబట్టి గడపాలని కాదు, ఆయన జైల్లో బతకడానికి అర్హుడు. ఆయన ఉమ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉమ్, జైలు జీవితం గడపడానికి పూర్తి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి. అది ఎటువంటి ఇబ్బంది లేదు. పర్మనెంట్ అంటారు అక్కడ. ఉండాలి. రాజకీయాల్లో అవకాశం ఉన్నప్పుడు దండుకుందాం లేకపోతే అనుబంధం అనే భావన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకుల్లో ఉంది. ఆ అధికారం ఉంది, నన్ను ఎవరు ఆపేది అన్నట్టు నాకేంటి అనుకున్నాడు. ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆయన ఒక యజమానికి ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గరనే పరిపాలన చేయాలి. ఏమన్నా చేసి నా చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పి కొండలను కొట్టేసి నేను ప్యాలెస్లు కట్టుకుంటానో లేకపోతే 30 ప్యాలెస్లు బాత్రూమ్ కట్టుకుంటానంటే ఊరుకుంటా ప్రజలు ఏమన్నా చేతగాని వల్ల? అందుకే కదా 11 సీట్లకు పరిమితం చేసింది. నేను అందుకే పదే పదే చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో ఏ రాజకీయ నాయకుడైనా ఒళ్ళు దగ్గర పరిపాలన చేయకపోతే ప్రజలు ఆ విధంగానే బుద్ధి చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డే కాదు, ఏ రెడ్డి అయినా ఎవరైనా ప్రజలకు కట్టుబడి పనిచేయాలంటారు మీరు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య విధి విధానాలకి కట్టుబడి పరిపాలన చేయాల్సిందే. మరి ఇంతటి ఘన అపజయం వచ్చింది, అదృష్టంగా భావిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి, దురదృష్టంగా భావిస్తున్నాడా? నేను ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. అది మరి జగన్మోహన్ రెడ్డి మరి రాబోయే రోజుల్లో కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అన్నట్టు మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది అసలు పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా? ప్రజల్లో తిరగడానికి ఈసారి జైలు నుంచి బయటకు వస్తారంటారా? మళ్ళీ పాదయాత్ర చేస్తారు, షర్మిలా కూడా లేదు, ఇంకేం చేస్తారు? స్వయాన ఒక సొంత తల్లే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు అని చెప్పి పక్కన కూర్చున్న జగన్మోహన్ రెడ్డితో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేసింది. అంటే తల్లే జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చా? అవును. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడుగా కాదండి, అసలు ఒక కొడుకుగా ఫెయిల్యూర్, ఒక అన్నగా ఫెయిల్యూర్. ఆయన మానసిక స్థితి సరిగ్గా ఉండదని చెప్పి షర్మిలా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మామూలుగా కూడా ఆయన ఒక అందరూ అంటారు కానీ సైకో రెడ్డి అని ఒక సైకోటిక్ క్యారెక్టర్ ఆయన. బాగా ఆయన మెంటల్ గా కూడా డిఫరెంట్, మరీ అంత అహంభావాన్ని మనం ఎప్పుడూ చూడాలి. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో కూర్చొని మీటింగ్లు పెట్టి కేబినెట్ మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు అనుకున్నా. తీరా చూసుకుంటే అది ఇప్పుడు ఇంట్లో చేసిన సెట్ అని చెప్పి మనకి సోషల్ మీడియా అంతా వార్తలు అవుతుంది. అసలు ఏంటంటారు అంటే భార్య అడిగిందని చెప్పి ఒక గుడి సెట్ వేయించి మనం సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళామని చెప్పి ఇంట్లోనే సెట్ కట్టించుకొని అంత నియంత్రిత పాలన అవసరం అంటారా? అందుకే కదండి నియంత్రిత పాలన చేసిన మూలనే కదా ప్రజలు అలా 11 సీట్లకు పరిమితం చేసింది. ఇది ప్రజాస్వామ్యం అండి, ప్రజాస్వామ్యం ఇది. ఖచ్చితంగా ప్రజలకు కట్టుబడి పనిచేయాలంటారు. ఫైనల్ గా అయితే ఒక మాట, ఇంతటి ఘన విజయం కూటమి అందుకుంది ఈ రోజు, దానికి మేజర్ కారణం మీరైతే ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పక్క. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అండి, ఇద్దరు కారణం. కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి మొట్టమొదటి కారణం జగన్మోహన్ రెడ్డి, రెండో కారణం పవన్ కళ్యాణ్. అదేంటిది? తన దాష్టిక పరిపాలనతో నాకు అధికారం ఇవ్వద్దని ప్రజలకు నేరుగా చెప్పిందే జగన్మోహన్ రెడ్డి. నిజంగా కూడా 2014 అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఒక ఛాన్స్ ఉండన్నప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా మెరుగైన పాలన అందిస్తాడేమో అని చెప్పి ఈవెన్ మాకు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రజలు నమ్మలా. గత 2009 ప్రజారాజ్య ఎఫెక్ట్ కూడా గట్టిగా పడ్డది, ప్రజలు నమ్మలా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగా 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదని ప్రజా నిర్ణయాన్ని మేము గౌరవించాం, మళ్ళీ ప్రజల్లోనే తిరిగాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేసాం జన సైనికులుగా. అయితే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన ద్వారా
వీడమ్మ వీడి మీద ఆయనే బెటర్, జగన్ మీద అంతకుముందు చంద్రబాబు నాయుడు బెటర్, వీడు మరీ దారుణంగా ఉన్నాడని చెప్పి ఒక భావన క్రియేట్ చేసేలా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మారు ఈ బట్టు. ఫైనల్ గా అయితే జగన్మోహన్ అందుకే 21కి 21 ఎమ్మెల్యేలకు గెలవగల 2 ఎంపీలు గెలవ 100% దేశ చరిత్రలో అది. విజయం సాధించారు.